First year microbiology, second year microbiology. Topic is Ankylostoma duodenale. This is the Ankylostoma duodenale is a very important of the parasite. So this is the common name of Ankylostoma duodenale is a world hookworm. Underline inverted comma. This is the common name of the world hookworm. Then morphology. It is a small grayish white and cylindrical in shape. Ankylostoma duodenale, this is the small grayish white cylindrical shape. The anterior end is bent dorsally, hence the name hookworm. The name why because is a hookworm. ఎందుకు hookworm లాగా వచ్చింది అంటే the anterior end is bent dorsally వంగి ఉంటుందన్నమాట. అది కొంచెం వంపుగా ఉంటుంది. హుక్ మాదిరిగా అంటే కొక్కెం మాదిరిగా ఉంటుంది ఇది కాబట్టి దీన్ని కొక్కె పురుగు లేదా కొక్కెప పురుగులు అంటారనమాట తెలుగులో. హెన్స్ ద నేమ్ ఈజ్ హుక్వామ్. ద బక్కల్ క్యాప్సూల్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ 6 teeth. దాని నోటి భాగంలో 6 పళ్ళు ఉంటాయి. 6 teeth, 4 hook like on the ventral surface and 2 knob like on the dorsal surface. వెంట్రల్ సర్ఫేస్లో 4 హుక్స్ లాగా ఉంటాయి. తర్వాత డార్సల్ సర్ఫేస్లో 2 నాబ్స్ ఉంటాయి. ద మేల్ వామ్ ఈజ్ అబౌట్ 5 to 11 mm ఇన్ ద లెంత్. మేల్ వామ్ ఎట్లా ఉంటుందంటే 5 నుంచి 11 mm పొడవు ఉంటుంది. వెడల్పు 0.4 mm థిక్నెస్ ఉంటుంది, మందం. ద ఫీమేల్ ఈజ్ ఏ లార్జెస్ట్ దాన్ మేల్. మేల్ కంటే ఫీమేల్ వామ్ కొంచెం లార్జ్గా పెద్దగా ఉంటుంది. 9 to 13 mm ఇన్ లెంత్గా ఉంటుంది. 0.6 విడ్త్ ఉంటుంది, mm థిక్నెస్ ఉంటుంది అన్నమాట. ఇది యాంకైలోస్టోమా డియోడినల్ యొక్క మార్ఫాలజికల్ క్యారెక్టరిస్టిక్స్. దెన్ దిస్ ఈజ్ ద ఎగ్ వచ్చేసి మీకు అక్కడ మీకు కనిపిస్తుంది. ఎగ్ దాంట్లో లోపల బ్లాస్టోస్మియర్స్ ఉంటాయి, సెగ్మెంటెడ్ ఓవం ఉంటుంది, తర్వాత స్టూల్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది అన్నమాట. అయితే కోపులేటరీ బర్సా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కోపులేటరీ బర్సా ఏంటంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మేల్ వామ్. ఎస్పెషల్లీ మేల్ వామ్లో కోపులేటరీ బర్సా అనేది ఒకటి ఉంది. ఫర్ అటాచ్మెంట్ విత్ ఫీమేల్ డ్యూరింగ్ కోపులేషన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 lobes, 1 dorsal and 2 lateral lobes. Each lobe is supported by chitinous rays. The lifespan of the adult worm is about 3 to 4 years. So egg వచ్చేసి ద ఎగ్ ఈజ్ ఓవల్ మెజరింగ్ 65 micrometers in length and 40 micrometers in breadth. It is colorless, not bile stain. The egg floats in saturated salt solution. మనకి ఎగ్ అనేది సాచురేటెడ్ సాల్ట్ సొల్యూషన్లో అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్యాథోజెన్సిస్లో అండ్ క్లినికల్ ఫీచర్స్లో ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఉంటుంది, ఫైలేరీ ఫామ్ లావా ఉంటుంది, పోర్టల్ ఆఫ్ ఎంట్రీ స్కిన్ అనేది మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ద వామ్ కాజెస్ హుక్వామ్ డిసీజ్ ఇన్ మ్యాన్ characterized mainly by anemia. Migrating larvae may cause 3 types of lesions: ankylostoma, dermatitis, or ground itch. It occurs at the site of entry. When filariform larvae enter the skin, they may lead to dermatitis. So, creeping, eruption, or cutaneous larva migrants, it is a condition in which the filariform larvae wander about the skin and produce a reddish, itchy purple along the path transformed by them. సో మనకి కొన్ని మైగ్రేటింగ్ లార్వాస్ అని 3 types అనే లీషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ యాంకైలోస్టోమా, డెర్మటైటిస్ ఆర్ గ్రౌండ్ ఇచ్చింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ ద సైట్ ఆఫ్ ఎంట్రీ when filariform larvae enter the skin, they may lead to dermatitis. సో క్రీపింగ్కి వచ్చేసి రప్షన్ ఉంటుంది ఆర్ క్యూటేనియస్ లార్వా మైగ్రేన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కండిషన్ ఈస్ ఇన్ విచ్ ద filariform larvae wander the skin and produce a reddish itchy purple along with the path transferred by them. So lesion in the lungs, bronchitis and bronchopneumonia may occur when the filariform larvae enter alveolar spaces. A marked eosinophilia occurs in this stage. So
సమ్ స్పీషీస్ ఇన్ క్రీపింగ్ రప్షన్ ఇస్ క్యుటేనియస్ లార్వాస్ అనేది స్పెషల్గా ఉంటుంది. సమ్ లీజన్స్ ఇన్ ద లంగ్స్, కొన్ని బ్రాంకైటిస్లో బ్రాంకియో నిమోనియా, ఎప్పుడైతే పేషెంట్కి నిమోనియాతో పాటు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పాటు పారాసైటిక్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ నిమోనియా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఎస్పెషల్లీ సిబిసి కౌంట్ చూసుకుంటే కనుక ఇస్నోఫీలియా అకర్స్ ఇన్ దిస్ స్టేజ్. ఇస్నోఫీలియా మీన్స్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఇస్నోఫిల్స్ కౌంట్ అనేది మనకి ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అడల్ట్ వామ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజ్ నోన్ యాజ్ ద హుక్ వామ్. దిస్ డిసీజ్ ఈజ్ ఏ పేషెంట్ డెవలప్ ఎపిక్ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది అంటే పొత్తి కడుపులో నొప్పి అనేది రావడం అనేది జరుగుతుంది పేషెంట్కి. సో దిస్ కాల్ ఈజ్ ఏ డిస్పెప్సియా, వామిటింగ్ అండ్ డయేరియా. ఒకవేళ పొత్తి కడుపులో నొప్పితో పాటు ఇంకేముంటుంది అంటే డిస్పెప్సియా అంటే అనీజీ అంటే సరిగ్గా కూర్చోలేకపోవడం, సరిగ్గా నిల్చోలేకపోవడం, తర్వాత సరిగ్గా తినలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు వామిటింగ్ అండ్ డయేరియా కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ద స్టూల్ బికమ్స్ రెడ్డిష్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్. ఒకవేళ అట్లాంటి పేషెంట్స్కి స్టూల్ ఎట్లా ఉంటుందంటే రెడ్డిష్ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఎనీమియా ఆర్ ప్రజెంట్ అనేది ఉంటుంది. లెబొరేటరీ డయాగ్నోసిస్కి వస్తే ద డయాగ్నోసిస్ ఆఫ్ హుక్ వామ్ ఇన్ఫెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్స్ అన్నమాట. సో ఎగ్జామినేషన్కి వస్తే ద స్టూల్ ఈస్ డన్ టు ఫైండ్ ద అడల్ట్ వామ్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ హుక్ వామ్ ఎగ్స్. Direct microscopy of stool or after concentration of the same can be used to detect eggs. Egg of Ankylostoma duodenale or Necator americanus cannot be differentiated by morphology. Thus, specific diagnosis can only be made by studying the morphology of adult worms. If the stool specimen is stored at room temperature without a preservative for more than 24 hours, the larva may be hatched from the eggs. సో డైరెక్ట్ మెథడ్స్లోకి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇండైరెక్ట్ మెథడ్స్లోకి వస్తే కనుక బ్లడ్ ఎగ్జామినేషన్ మే బీ అరైవ్డ్ అవుట్ టు రివీల్ మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ ఎనీమియా అండ్ ఎసినోఫీలియా. సో స్టూల్ ఎగ్జామినేషన్లో ఉంటే మే షో బ్లడ్ అండ్ చార్కోల్ lead crystals in majority of cases of hookworm diseases. సో ట్రీట్మెంట్లోకి వస్తే మెబెండజోల్ 100 mg twice daily for 3 days or ఆల్బెండజోల్. మెబెండజోల్ ట్రీట్మెంట్లో కనుక మెబెండజోల్ ఒకటి తీసుకుంటాం. ఆల్బెండజోల్ 400 milligrams in a single dose may be used for the treatment of hookworm infections. Parenteral promoter can also be used. If anemia is present, this should also be treated along with the specific antihumanistic drugs. Prophylaxis prevention of hookworm infection can be done with the following measures: wearing of shoes for personal protection, sanitary conditions should be improved, proper disposal of human feces. So, write about pinworm, enterobiaris, and vermicularis. So, especially you have seen and especially eggs in the stool examination. డైరెక్ట్ మెథడ్లోకి వస్తే ఎగ్జామినేషన్ ఆఫ్ స్టూల్లో మనకి హుక్వామ్ ఎగ్స్ అనేవి మనం డైరెక్ట్ మైక్రోస్కోపీలో స్టూల్ ఎగ్జామినేషన్లో చూస్తామన్నమాట. ఇక Ankylostoma duodenale Necator cannot be differentiated by morphology. ఎస్పెషల్లీ Ankylostoma duodenale కానీ Necator americanus కానీ మనం కేవలం మార్ఫాలజీలో మాత్రమే డిఫరెన్షియేషన్ చేయగలుగుతాము. అంతా కూడా బోత్ ఆర్ సేమ్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ డైరెక్ట్ మెథడ్స్లో ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో చేస్తాయి. అయితే ఇఫ్ ద స్టూల్ స్పెసిమన్ ఈజ్ స్టోర్డ్ అట్ రూమ్ టెంపరేచర్, ఎప్పుడు కూడాను స్టూల్ స్పెసిమన్ని రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టాలి. డు నాట్ ప్రిజర్వేషన్ ఇన్ ఫ్రిజ్ అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. హవర్స్ ఆఫ్ ద లార్వ్ మే హ్యాచ్ ఫ్రమ్ ద ఎగ్స్ అని. Indirect method blood examination may be arrived out to reveal microcytic hypochromic anemia and eosinophilia. Stool examinations may show occult blood and charcoal, leaden crystals in majority of cases, and hookworm diseases. ట్రీట్మెంట్లో ప్రివెన్షన్ ఆఫ్ హుక్వర్మ్ ఇన్ఫెక్షన్ కెన్ బి డన్ బై ఫాలోయింగ్ మెషర్స్: wearing of shoes for personal protection, sanitary conditions should be improved,
ప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ హ్యూమన్ ఫీకస్. సో ఈ విధంగా మనం ఈ ఆల్బెండజోల్ కానీ మెబెండజోల్ కానీ ఈ టాబ్లెట్స్ని ఎక్కువగా మనం వాడాల్సిన దానికి ఉంటుంది. సో దిస్ ఈస్ ద యాంకైలోస్టోమా డియోడినైటిస్